వామ్మో! ఏమో అనుకున్నామే గానీ, అనుకున్న దానికంటే మించే ఉందిగా. అండ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. అండ్ 'కల్కి' మూవీ గురించి ఒక ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే ముందు ముందు చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ టాపిక్లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడుకోవాల్సింది క్యామియో రోల్స్ చేసిన వాళ్ళ గురించి అయితే. అబ్బబ్బబ్బా, మనము అనుకుంటామే అసలు ఇంతవరకు మనకు తెలిసింది వచ్చేసి ఈ విజయ్ దేవరకొండ ఉండొచ్చు అంటున్నారు, దుల్కర్ సల్మాన్ ఉంటారు అంటున్నారు. వీళ్ళిద్దరి గురించి అయితే మనం మాట్లాడుకుంటా ఉన్నాము. బట్ మూవీని చూస్తున్నప్పుడు అబ్బో, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అక్కడక్కడ అయితే క్యామియో రోల్స్ పడుతుంటాయి. అరే బాబు, ఈ సినిమాలో ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసారు కదరా అన్నట్లయితే అనిపిస్తుంది. ఒకరా ఇద్దరా, ఆఖరికి రాజమౌళిని తీసుకొచ్చేసారు, ఆర్జీవిని తీసుకొచ్చేసారు, ఇంకొచ్చేసి దుల్కర్ సల్మాను, మన విజయ్ దేవరకొండ. అబ్బబ్బో, ఈ లిస్ట్కి వస్తే ఇంకా అయితే ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు సరిగా అంత వెంటనే గుర్తు రావట్లేదు, కానీ చాలా మంది క్యామియో రోల్స్కి అయితే పెట్టారు. బట్ ఇందులో జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా ఒక చూపించాలి అని ఒక 1 minute, ఒక హాఫ్ మినిట్ అయితే చూపించడం జరిగింది వాళ్ళ గురించి అయితే. సో అది మనకి కొంచెము హైలైట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్విస్ట్లో అట్లా వాళ్ళు సడన్గా ఎంట్రీ వచ్చినప్పుడు అరే అనేసి మనం కొంచెం షాక్ అవుతాము. కొంచెము ఇదిగా ఉంటుంది, కొంచెం మంచిగా అయితే ఉంటుంది ఆ థ్రిల్లింగ్ అనేది. సో అలా అయితే మూవీని తీసుకెళ్లారు. అండ్ మెయిన్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ వచ్చేసి అశ్వత్థామ అండ్ వచ్చేసి మన కమల్ హాసన్ గారు. వీళ్ళిద్దరు అయితే మెయిన్ లీడ్. మరి ప్రభాస్ అన్న దేని గురించి అంటే, ప్రభాస్ కూడా ఉన్నారు మెయిన్ లీడ్ గానే. బట్ ఫస్ట్ హాఫ్ వరకు ఆయన గురించి ఏదో కొంచెం స్లోగా తీసుకెళ్తూ ఉంటారు మూవీని. కొంచెం స్లోగా అవుతుంది, స్లోగా డ్రాగ్ అవుతున్నట్టు ఉంటుంది. ఒక 40 to 45 minutes వరకు ఆయన గురించి చెప్తారు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్దో అప్పటి నుంచి కొంచెం స్టోరీలోకి అయితే ఎంటర్ అవుద్ది, స్టోరీలోకి అయితే వెళ్తారు. క్లైమాక్స్ పడుతుంది భయ్యా, నిజంగా చెప్తున్నా. క్లైమాక్స్ నుంచి అసలు ఇటుండే స్టోరీని ఇటు మళ్ళించినట్టయితే అయిపోతుంది. రివర్స్లో ఉల్టా అయితే అయిపోయినట్టు ఉంటుంది స్టోరీ అనేది. ఆ విధంగా అయితే ఉంటుంది. క్లైమాక్స్లో మాత్రం నిజంగా చెప్తున్నా ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, దాన్ని మిస్ అవ్వకండి. అది మాత్రం హైలైట్ అని చెప్పచ్చు. ఇందులో మెయిన్ టాపిక్ మాట్లాడుకోవాలంటే, మన విజయ్ దేవరకొండ ఏదో ఒక క్యామియో రోల్ చేస్తున్నారు అని అనిపిస్తుంది మనకి. బట్ అదైతే కాదు. ఇందులో విజయ్ దేవరకొండ ఒక క్యారెక్టర్నే అయితే లీడ్ చేస్తున్నారు. అది ఏ క్యారెక్టర్ ఏదనేది అయితే మీరు సినిమా చూసేది తెలుసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, విజయ్ దేవరకొండకి ఇది కొంచెం స్పాయిలర్ ఉంటుంది. చూసిన వాళ్ళైతే చూడండి, లేదు ఇంట్రెస్ట్ ఉంది చూడాలనుకుంటే మాత్రం చూడండి. మన విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్న వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న స్టోరీ అయితే పెడతారు. ఒక చిన్న ఫైట్ సీన్ కూడా ఉంటుంది. ఆ ఫైట్ సీన్ మాత్రం నిజంగా అప్పుడు ఆ ఫైట్ సీను వాళ్ళిద్దరి మధ్య జరిగే ఇది చూస్తుంటే థియేటర్స్లో అరుపులు తప్పనిచ్చి ఆ సినిమాలో వచ్చే సౌండ్స్ కూడా మనకి వినపడవు. ఆ రేంజ్లో అయితే ఉంటుంది ఆ ఎలివేషన్ సీన్ అనేది. ఒక పక్క ఏమో మన విజయ్ దేవరకొండ పక్కన వచ్చేసి ఇంకొక అతను అయితే ఉంటాడు. ఈ పక్క వచ్చేసి ప్రభాస్ అన్న, తన పక్కనైతే ఇంకొకరు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య జరిగే చిన్న కాన్వర్జేషన్ థియేటర్ని దద్దరిల్లేలా చేస్తాయి. ఇంకా సెకండ్ పార్ట్లో ఉంటుంది అసలైన కథ. బాబో, మాటల్లో అయితే చెప్పలేము. అరే, ఇంత 3 గంటల సేపు ఉన్నా కూడా మూవీ ఎక్కడ లాగ్ అవ్వలేదే, ఇంత భిన్న అయిపోయిందే మూవీ అనేసి అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీలోకి అంత ఇన్వాల్వ్ అయిపోతాం మనము. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ దాని తర్వాత నుంచి అరే అప్పుడే అయిపోయిందా అనేలాగైతే ఉంటుంది మూవీ మాత్రం. సో అది చెప్పడం అయితే, ఇవైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. నిజంగా ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకుని వెళ్ళి చూసి వచ్చేయండి. బుక్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. చూసేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో అది మ్యాటర్ అయితే. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ అయితే ఇలానే చేస్తూ ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్డ్.